తెలుగు క్యాపిటల్ టీవీ భక్తి. నేను మీ రమ్య. ఈ రోజు మనం అల్వాల్లో ఉన్న వెస్ట్ వెంకటపురంలో ఉన్న దుర్గా కొర్లపోచమ్మ టెంపుల్కి వచ్చాము. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి వచ్చి సందర్శించుకోండి, మీరే మార్పులు గమనిస్తారు.
అధినేత మనతో పాటు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్ కూడా. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్లీ ఒక బావి ఉండమ్మా ఇక్కడ. బావిలో కొర్రపోచాము స్వయంగా వెలిసింది అనమాట. స్వయంగా వెలిచాము, దాన్ని తీసి ఒక టెంపుల్ లెక్క కట్టబట్టేది. ఆ టెంపుల్ కట్టినప్పటి నుంచి కూడా పూజ చేస్తున్నాము. సుమారు 38-40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఉజ్జయిని మహంకాళి జాతర అప్పుడు ఇక్కడ కూడా మేము జాతర చేస్తాం. చేసి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ప్రజల మీద కూడా భోజనాలు పెడుతుంది. ఆ విధంగా చేస్తూ ఈనాడు మా కుటుంబం ఒక స్థాయికి వచ్చింది. కాబట్టి ఏంటంటే టెంపుల్ కట్టాలా ఒక అభిప్రాయం మాకు వచ్చి మా కుటుంబం అంతా నిర్ణయించుకున్నాం. మా బిడ్డ కొడుకులు అందరం కూర్చొని నిర్ణయించుకొని మరి ఇంత పెద్ద టెంపుల్ ఇది కట్టబోతున్నాం కదా. మరి 1200 yards వరకు ఉన్నది. ప్రజెంట్ వాల్యూ 8 crores. అయినప్పటికీ ఎలాంటి రియల్ ఎస్టేట్ వేరే ఉద్దేశాలు లేకుండా టెంపుల్ మాత్రమే అయితే నాకు టెంపుల్ కొరపోచమ్మ కట్టాలని చెప్పి అప్పుడు మొదట నిర్వహించి దానికి కట్టడం మొదలుపెట్టారు. అది కాళీవాసులు అందరూ పిలిచినాము, పిలిచి ఇట్లా నేను కడుతున్నాను, మీరు అందరూ సహకరించాలి. వాళ్ళు ఆయన వరకు సహకరించారు. ఆ తర్వాత కొరపోచమ్మ టెంపుల్ కనకదుర్గ కట్టిందన్నమాట. కట్టిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయం పెరిగి ఆమె యొక్క భక్తి భావాలు పెరిగి ఇక్కడ ఒకటి ఏమున్నదంటే ఈ గుడిలో ఏదైనా మొక్కి 7 వారాలు నిమ్మకాయలు గిట సమర్పించి పూజ చేసినట్టు వాళ్ళ కోరిక నెరవేర్తాయని చాలా మందికి ప్రగాఢ విశ్వాసమైన వెళ్ళింది. కాబట్టి చాలా దూరంకి వెళ్ళి కూడా ఈ టెంపుల్ చూస్తున్నారు. వచ్చినప్పుడు మళ్ళీ మా కమిటీ మెంబర్స్ మేము కమిటీ వేయడం జరిగింది, 3 ఆ 3 కమిటీ మెంబర్స్ ఒకటి విజయలక్ష్మి పద్మ ఉర్మిళ వీళ్ళు 3 కలిసి మాకు సహకరించారు. ఇక్కడ మీకు గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా సరే కొంచెం భూమి ఉన్నా సరే ఫ్లాట్స్ కింద వేసేసి అమ్మేసుకుందాము అంటే ఎవరు వదులుకోరు. కానీ మీరు ఇప్పటి వరకు కూడా ఇంత ప్లేస్ మీకు ఇదంతా కూడా మా బంధువులు మేము అంతా కలిసి చేసిన ఫ్లాట్స్ అనమాట. ఇవి కూడా 22 acres ఇది ల్యాండ్ అందరం కలిసి చేసాం. కాబట్టి ల్యాండ్ కంపల్సరీగా టెంపుల్ కట్టాలి, ఎంత వాల్యూ అని చూడొద్దు, కట్టాలి నా భక్తితోటి మేము కట్టడం జరిగింది. అంటే మీరు ఆల్రెడీ వెలిసిన దేవతకు టెంపుల్ నిర్మించారు, ప్రాణప్రతిష్ఠ చేశారు, అయినప్పటికీ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ ఎందుకు చేశానంటే ఇక్కడ వచ్చిన ప్రతి వారు కూడా ఏంటంటే మాకు మంచి జరుగుతున్నది. ఇంకా కూడా ఇక్కడ గణేశుడు కానీ, ఆంజనేయుడు కానీ, నవగ్రహాలు కానీ, శంకరుడు కానీ, సుబ్రహ్మణ్యస్వామి కానీ, సాయిబాబు ఉంటే ఇంకా కూడా గుడికి తృప్తి అనేది కలుగుతుంది. మాకు కంపల్సరిగా మీరు చేయండి అని చెప్పి కవిగా నాకు రావడం జరిగింది. వచ్చేసింది అన్న చూడమ్మా ఇంత పెద్ద ఇది అవుతుంది. మరి ఇప్పుడు అది కట్టడం జరిగింది. ఇక్కడ జరగాలంటే కూడా కనీసం 60 లక్షల రూపాయలు ఇది కట్టడం జరుగుతుంది. అంటే మేము సహకరిస్తాం ఎంతో అనుకుంటా అంటే గుడిల మెల్ల వాళ్ళు సహకరించారు. ఇన్సిడెంట్ అమ్మా, ట్యాంక్ లో పెట్టి జలవాసం చేస్తాం కదా, ఇప్పుడు అసలు ఎంతసేపటికి నిండట్లా, గణపతి ఇంకా తాగుతానే ఉన్నాడు. అప్పుడు ఒకసారి అందరు గణపతికి జై అనగానే అప్పుడు ఆగింది గణపతి. అది మాకు లైవ్ లో జరిగిన సంఘటన. గుడి కట్టినప్పటి నుంచి కూడా ఈ కమిటీ వాళ్ళను మీరు అడగండి, ఇంతవరకు కూడా మా నుంచి ప్రతి నెల ఇప్పటి వరకు 30,000 రూపాయలు పెట్టున్నాను, కొన్ని లక్షల రూపాయలు పెట్టాను. ఈ గుడి నుంచి నేను ₹1 తీసుకోవాలి ఇంతవరకు కూడా. ఇంతవరకు ఏంటంటే ఆ గుడికి వచ్చిన డబ్బులన్నీ కూడా గుడికి పెట్టమని చెప్పి అంతా కూడా మా కమిటీ వాళ్ళకి గొప్ప చెప్పేసి అంచెలకి శాలరీ అన్ని నేనే ఇస్తాను. మీ ఆ సదుద్దేశమే కదా మీ ఫ్యామిలీని ఇంకా అంచెలంచెలుగా పైకి తీసుకొని వెళ్ళేది. అవుతుంది కదా, అంచెలు ఎదుగుతున్నది అని చెప్పి ఇది అవుతున్నది. అంటే డాడీ చేసినప్పటి నుంచి అయితే మాకైతే చాలా చేంజెస్ ఉన్నాయండి. అంటే లైక్ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము అమ్మవారికి వచ్చి దండం పెట్టుకోగానే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాం. ఇక్కడికి వచ్చిన మాకు ఒక ఆనందం అండి, ఇక్కడికి వచ్చిన సంతోషం, పాజిటివిటీ, పాజిటివ్ అనేది చాలా ఉంటుంది. అది మన టెంపుల్ వస్తేనే వీ కెన్ సీ వైబ్రేషన్. యాక్చువల్లీ ఇది కన్స్ట్రక్షన్ అయినప్పటికీ మేము ఎప్పుడు రాలేదు, డాడీ చేస్తున్నప్పటి నుంచి. కానీ నేను మాత్రం 2018 నుంచి ఇక్కడ బోనం చేస్తాను. డాడీ నాకు అవకాశం ఇచ్చింది. ఈ అమ్మవారికి నేనే బోనం పెట్టుకుంటాను. చాలా మంచి జరిగింది మాకు. డాక్టర్ ఇప్పుడు అంటే మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఏదైనా బాధ వచ్చినా సరే ఇక్కడికి వస్తే సార్ట్అవుట్ అయిపోతుందిలే అని ఆ నమ్మకం ఉంది. నవరాత్రులప్పుడు, దసరా అప్పుడు ఖచ్చితంగా బోనాలు ఖచ్చితంగా విజిట్ చేస్తుంది. మాకు చాలా నమ్మకం.
అదే ఆ కొర్ల పోచమ్మ తల్లి కనకదుర్గమ్మ తల్లి అమ్మని పెట్టినాము. అమ్మని పెట్టినాక కొర్ల పోచమ్మ ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టినాము. ముందు ఇక్కడనే ఉండే అమ్మవారు, ఇక్కడ నుంచి తీసి అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టాము. అక్కడ నుంచి చాలా బాగైంది. ఆమె పైకి పోయింది కదా, అందరికీ మంచిగా చేసింది ఆమె. అందరికీ ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు. ఇప్పుడు అంతా తెలిసిపోయిందమ్మా, అందరికి తెలిసింది. సో ఇప్పుడు మనతో పాటు టెంపుల్ పూజారి కూడా ఉన్నారు, అతని అనుభవాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు బ్రహ్మశ్రీ పానంద రాజేశ్వర శర్మ. కొల్ల పోచమ్మ దేవాలయంలో 3 సంవత్సరాలుగా పూజారిని చేస్తున్నాను. అమ్మవారికి ప్రతిరోజు నిత్యార్చన పూజా కార్యక్రమం జరగబడుతుంది. ప్రతి మంగళవారం శుక్రవారము అభిషేకము అలంకరణ చేయడం జరుగుతుంది. పసుపుతోటి అలంకరణ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నము 11 గంటలకు లలిత శాస్త్రపారాయణ కార్యక్రమం జరగబడుతుంది. ప్రతిరోజు అమ్మవారికి నిత్య మహానైవేద్యము చేయడం జరుగుతుంది. ఈ బావిలో అనేది ఆ అమ్మవారు దొరకడం జరిగింది, స్వయంభూ అమ్మవారు. ఆ అమ్మవారు దుర్గా కొల్ల పోచమ్మ దేవాలయం. అంటే కొర్ల అంటే బావి పేరు, పోచమ్మ అమ్మవారు అంటే గ్రామ దేవత కనుక పోచమ్మ అని అలా పేరు పడిపోయింది. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక ఏదో ఒక పేరు ఉండాలని స్వామి శ్రీ దుర్గా కొల్ల పోచమ్మ అని పేరు పెట్టడం జరిగింది. పెళ్ళిళ్ళు కానీ, సంతానం కానీ, స్టేట్స్ వెళ్ళాలన్నా, ప్లాట్స్ కానీ, బిజినెస్ కానీ, తర్వాత వీసా గురించి కానీ ఏది మనసులో కోరికుంటూ నెరవేరుస్తుంది. అది మంగళవారము, ప్రతి మంగళవారము చిన్నమ్మవారికి 11 నిమ్మకాయల దండ, పెద్దమ్మవారి ఉత్సవ విగ్రహం ఉన్నది, అమ్మవారికి 11 నిమ్మకాయల దండ, మన ప్రతిష్టా విగ్రహం అమ్మవారికి 21 దండ నిమ్మకాయ దండలు సమర్పిస్తారు. ప్రతి మంగళవారం శుక్రవారం ఏదైనా ఒక వారం ఎండుకొని చేస్తారు. చాలా మందికి మంచిగానే జరిగింది. మన కూకట్పల్లి, కొంపల్లి, దిల్సుఖ్ నగర్ నుంచి వస్తుంటారు, డొనేషన్స్ కూడా ఇస్తుంటారు. ఆ తర్వాత మన దేవాలయాలు శ్రీ విజయ గణపతి దేవాలయం, ఆ రామలింగేశ్వర స్వామి దేవాలయము, మళ్ళీ సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము, తరువాత అభయాంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా నవగ్రహాలు ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం జరగబడింది. రాముల వారి కళ్యాణం, సీతామ్మ వారి కళ్యాణం పోయిన సంవత్సరం ఇదే అంత ఖర్చు చేసి చేశారు. ఆ సారు అదేంటి స్థలము ఏదైనా కానీ ఇవ్వటం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇదంతా జరుగుతుంది. అందరూ బిడ్డలు కానీ, అల్లుళ్ళు కానీ, కోడలు కానీ, మన్మరాలు కానీ సహకారం చేస్తారు కాబట్టి ఇంత పెద్ద దేవాలయం అనేది వచ్చేసి. నాగుల గుడి ఇక్కడ 50 సంవత్సరాలుగా మన నాగుల దేవత ఉన్నది. తర్వాత నాగుల పంచమి, నాగుల చవితి రోజు పుట్టకు స్వామివారికి అభిషేకాలు చేయడం జరుగుతుంది. భక్తులందరూ పూజలు చేసుకోవాలని కోరుచున్నాం. 35 సంవత్సరాల నుంచి ఈ నాగపాము పుట్టలో మేము పాల్పోస్తూ ఉంటాము. ఇక్కడ వాళ్ళమందరము నాగపంచమి, నాగుల చవితి చాలా బాగా చేస్తూ ఉంటాం. అల్వాల్లో వెస్ట్ వెంకటాపురము, వెంకట సాయి నగర్ కాలనీ, బస్ స్టాప్, లాస్ట్ బస్ స్టాప్ శ్రీ దుర్గా కొల్ల పోచమ్మ దేవాలయం. తెలుగు క్యాపిటల్ టీవీ భక్తి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీలక్ష్మి గారు ఈరోజు మనతో ఉన్నారు. అంటే మేడంకి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంతో అనుబంధం ఉంది. ఒకసారి వారి మాటల్లో కూడా ఈ ఆలయం గురించి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే రమ్య. చెప్పండి, మీకు కూడా 30 సంవత్సరాల నుంచి ఈ 35 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి ఈ నాగుల అమ్మతో బాగా మాకు చాలా అనుబంధం ఉంది. ఆ అమ్మవారిని ఎప్పుడు కొలుస్తూ ఉంటాము. నాగుల చవితికి వచ్చి పుట్టలో పాల్పోస్తూ ఉన్నాం 35 ఏళ్ల నుంచి. చాలా నమ్మకమైన తల్లి, కుటుంబాన్ని చాలా అభివృద్ధి తెచ్చింది, మాకు ఆధ్యాత్మికత పెంచింది. చాలా సంతోషం అనిపిస్తుందండి. శ్రీ వెంకటాపురంలో 35 సంవత్సరాల నుంచి లలిత పారాయణం ప్రారంభించాము. అలా అమ్మవారు అభివృద్ధి చేసి చిన్న పుట్టలో ఉన్న నాగులమ్మని పెద్ద అమ్మ దుర్గాదేవిగా ప్రతిష్ఠించింది. కొర్ల పోచమ్మ తల్లి ఉండేది. కొర్ల పోచమ్మ తల్లి దుర్గామాతగా అవతరించి కొర్ల పోచమ్మగా అవతరించింది. లలితా సహస్రనామాలు ఈ గుడి కట్టక ముందు నుంచి కూడా వెస్ట్ వెంకటాపురంలో 35 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాము. 2000 సంవత్సరంలో లలితా మహాయజ్ఞాన్ని చేశాము. విజయ్ గారు, మీకు ఈ గుడితో ఉన్న అనుబంధం గురించి వివరించండి. నాకు చాలా నమ్మకం అమ్మ అంటే. నాకు ఈ మధ్య లైవ్లో నిదర్శనమైంది. మా వారు ఐసీయూలో ఉండి బయటకు వచ్చారు మొక్కుకోబడి. చాలా నమ్మానమ్మ. నేను 7 నుంచి సేవలో ఉన్నాను, అమ్మ సేవలో. ఆవిడ నిరూపించింది, నీ చేసిన సేవకి ఇది ఫలితమని ఆవిడ నిరూపించింది. భక్తుల కోరికలు, అందరి కోరికలు తీరాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాము. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు దుర్గా కొర్లపోచమ్మ టెంపుల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత, విశిష్టత. అంటే పూర్వం ఇదంతా వ్యవసాయ భూమి మేడం. ఒక 90 సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ భూ యజమాని ఎవరైతే ఉన్నారో
వారు వ్యవసాయ నిమిత్తము బావి తవ్వినప్పుడు బావిలో పోచమ్మ పోచమ్మ విగ్రహం దొరికింది. ఆ విగ్రహం దొరకడం పోచమ్మ అవతారంలోనే విగ్రహం దొరకడంతో ఇటు పక్కన ఇక్కడ ఆ విగ్రహాన్ని సుమారు అక్కడ ప్రతిష్ఠించారు. అది 2017 వరకు కూడా ఇక్కడ అమ్మవారిని ఇక్కడే కొలిసారు మేడం. ఇది దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉందండి? ఇది ఈ విగ్రహం దొరికి 90 సంవత్సరాలు, సుమారు 90 సంవత్సరాలు బావి తవ్వినప్పుడు బావిలోనే దొరికింది మేడం. అది ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అట్లానే అది పోచమ్మ అవతారంలో ఉంది తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పుడు కూడా శాస్త్రోక్తంగానే ప్రతిష్ఠించినట్టు మేము భావిస్తున్నాము. దాని తర్వాత మా సార్ అయినటువంటి కృష్ణ గారు తను ఇక్కడ ప్లాటింగ్ చేసినప్పుడు ఏరియాలో బిజినెస్ పరంగా ఇక్కడ ప్లాటింగ్ చేసినప్పుడు దీన్ని ఇట్లానే కాపాడుకుంటూ మిగతా ఏరియా అంతా ప్లాటింగ్ చేసి బావిని కానీ ఈ స్థలాన్ని అంతా చాలా పురాతనమైనది. అయితే ఇది గుడి నిమిత్తమే ఈ స్థలాన్ని అంతా వదిలేశారు మేడం. 2017లో ఇది గుడి ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆ బావి కొంచెం పూడ్చి వెనకాల దుర్గా కొర్లంపోచమ్మ టెంపుల్ అని ఒకటి కట్టాం మేడం. ఒక నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ అమ్మవారిని తీసుకెళ్ళి కూడా అక్కడ ప్రతిష్ఠించాం మేడం. ఆ గుడిలోకి ఈ అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ ఆ గుడిలోకి అక్కడ ఏంటంటే ఇక్కడ మామూలుగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి పూజలు చేసుకునే వాళ్ళు. అక్కడ మనం శాస్త్రోక్తంగా ఉండాలని ఒక బ్రాహ్మణ పూజారులతో పూజించాలి. అంత పర్ఫెక్ట్గా ఏదైతే మనం శాస్త్రం ప్రకారం చేయాలో అది చేసి అక్కడ దుర్గమ్మ తల్లిని ప్రతిష్ఠించి ఈ తల్లిని కూడా తీసుకుని అక్కడ ప్రతిష్ఠ చేశాం మేడం. అప్పటి నుంచి నిర్విఘ్నంగా పూజలు అనేవి బ్రాహ్మణ పూజలతో నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఇప్పటిదాకా పూజలు. అయితే మాకు స్థలం ఉంది కాబట్టి ఈ స్థలంలో ఇప్పుడు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి దేవాలయాలు నిర్మించాలని కమిటీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఒక 2 years బ్యాక్ మేము నిర్మాణం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేస్తే ఇవాళకి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి అంత అరేంజ్మెంట్స్ అయినాయి మేడం. ఆ గుడిలో వచ్చేసి ఇప్పుడు కొత్తగా నిర్మించిన గుడిలో వచ్చేసేసి వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయుడు, నవగ్రహాలు, సాయిబాబా ఈ 6 గుళ్ళు ఒకటే సముదాయంలో ఈ 6 దేవుళ్ళు ఇవాళ ప్రతిష్ఠ ఉంది. అదే మేడం. ఈ టెంపుల్కి గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పనిగా సేవ చేయాలి అనే పేరు పెట్టుకొని సేవ చేస్తున్నారు పోచయ్య గారు అండ్ భాను గారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మనలో చాలా మందికి ఉంటుంది కదా, ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ నెరవేరకుండా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చి వీళ్ళు చెప్పిన చిట్కాలు పాటిస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలు 11 రోజులలో నెరవేరుతుంది. కర్మండి, మీరు ఈ గుడికి సేవ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 45 years అవుతుంది. 45 years. నేను ఇప్పుడు 57 years, నేను 12 years నుంచి చేస్తున్నాను. ఓకే, అంటే ఇంతకుముందు మేము విన్నాము ఈ టెంపుల్కి వచ్చి ఇలా పూజ చేస్తే చాలు, అలా కోరుకున్న అన్ని నెరవేరుతాయి అంటారు కదా, ఆ పూజ విధానాలు ఎలా ఉంటాయి? చెప్తున్నాను. నా పేరు పోచయ్య. నాకు ఒక 45 years నుంచి చేస్తున్నాను సేవ. అప్పుడు చిన్న గుడి ఉండే ఇక్కడ అమ్మవారు. ఆ తర్వాత మేము మా కృష్ణ సారు ఇక్కడ స్థలం ఆయనదే కేటాయించి పెద్ద గుడి కట్టించారు. అంతకుముందు ఇక్కడ చిన్న టెంపుల్ నుంచి కూడా 11 వారాలు పూజ చేస్తే కానీ అమ్మాయిలకు పెళ్లి కాని వాళ్ళు కానీ, సంబంధాలు వచ్చి పెళ్లి కాని వాళ్ళు కానీ, ప్లస్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా 15 సంవత్సరాలు పెళ్ళి అయ్యి పిల్లలు లేని వాళ్ళు కానీ, చదువు కోసం కానీ, జాబ్ కోసం కానీ, భార్య భర్తలు ఏదో గొడవపడి ఎవరింటి దగ్గర వాళ్ళ అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అట్లా ఉన్నవాళ్ళు కానీ ఆ విధంగా ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తే 11 వారాలు చేస్తే యథావిధంగా 5 వారాలకే 50% రిజల్ట్స్. 50% రిజల్ట్. ఆ పూజ విధానం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ పుట్ట దగ్గర కొంచెం నూనె వేసి దీపం ముట్టించి 2 అగరబత్తులు వెలిగించి ప్రదక్షిణ చేసుకొని అక్కడ పసుపు వేసి అక్కడి నుంచి గుడిలోకి వెళ్ళి పెద్ద గుడిలో పోయేసి అక్కడ నిమ్మకాయ దండలు 11 నిమ్మకాయ దండలు 2, 21 దండ 1 అవి వేసితే ఆ పంతులకి ఇస్తే పంతులు అక్కడ అమ్మవారికి వేసి గోత్రనామాలు చదువుతారు. ఎవరు కూడా మేము డబ్బులు అడగము, వాళ్ళ ఇష్ట విధంగా ఉండిలో ఏమిస్తారో అలా. వాళ్ళకు ఒక 11 weeks కంటే ఒక 5 weeks లోపల నీకు 50%, 40 నుంచి 50% రిజల్ట్స్. ఆ విధంగా చేస్తున్నారు. ఆ విధంగా చేసిన వాళ్ళు 2 వారాలు అయిపోయి 3వ వారానికి వచ్చే వరకు ఎంగేజ్మెంట్లు అయిపోయాయి. 7 weeks అయ్యే లోపల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. కొంతమంది 11 weeks లోపల పెళ్ళిళ్ళు అయినాయి. ఆ తర్వాత వడి బియ్యం పోసి చీర జాకెట్లు పెట్టి ఇది చేశారు. వారంలో ఒక వారంలో శుక్రవారం అన్న మీరు వెన్నుకోండి, మంగళవారం అన్న వెన్నుకోండి. అయితే నా పేరు కూడా నేను ఇక్కడనే పుట్టాను. ఆ 57 years కింద నేను ఇక్కడ పుట్టాను కాబట్టి ఆ తల్లి పేరు నాకు పెట్టారు. నేను కాక 3 పుట్టాను. 3 పేరు కూడా పోచాయనే పెట్టారు.
ఆ భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం అందరూ బాగుండాలి, ఆ సార్ కూడా బాగుండాలి, లోకమంతా కాలనీ మొత్తం కూడా బాగుండాలి. ఆమె ఏదో ఒక రూపంలో నాకు డబ్బు పుట్టిస్తుంది. నాకు ముగ్గురు అమ్మాయిల పెళ్లి కూడా చేశాను. ఆ తల్లి ఆశీర్వాదము, మా పిట్లకృష్ణ ఆశీర్వాదం వల్ల మేము ముగ్గురు అమ్మాయిల పెళ్లి కూడా చేశాం. మా పిట్లకృష్ణ సార్ పిట్లకృష్ణ సారు, లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ధన్యవాదాలు చెప్తున్నాను.